నేను కేవలం వాళ్ళు పంపించిన దూతను మాత్రమే. ఈరోజు కానీ ధైర్యంగా చెప్తున్నా, నన్ను చూసి ఓట్లేదు, కేవలం చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, ఎన్డీఏ కూటమి చూసి మాత్రమే ఓట్లేశారని చెప్పేసి నేను ధైర్యంగా చెప్తున్నా అని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయితే ఏమి, లోకేష్ గారిని ఇబ్బంది పెట్టడమే అయితేమి, గత 5 ఏళ్లలో ఎంత ఇబ్బంది పడ్డామో మనందరికీ తెలుసు. మన కార్యకర్తలు, తెలుగుదేశం కార్యకర్తలు చాలామంది సీనియర్ నాయకుల మీద కేసులు, అనేకమైనటువంటి కేసులు ఉన్నాయి. కొంతమంది మాటలు విని గత ఎలక్షన్స్లో పనిచేయలేదు. అయినా నేను గత 1.5 year నుంచి చెప్తా ఉన్నాను, పని చేయకపోయినా తెలుగుదేశం కుటుంబ సభ్యులే మీరు వచ్చి ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది, ఏం అవకాశం ఉన్నా మీరు వచ్చి పనులు చేయించుకోవచ్చు అని చెప్పి చెప్తా ఉన్నాను. మా అబ్జర్వర్ గారు ఉన్నారు, అలాగే జోన్ 5 ఇన్ఛార్జ్ నాని అన్న ఉన్నారు. వీళ్ళ ముందుగానే ఇంకొకసారి చెప్తున్నాను, గతంలో మీరు పనిచేశారు, తెలుగుదేశం పార్టీకి అండదండగా ఉన్నారు. కొన్ని ప్రభావితాలు, కొంతమంది వ్యక్తుల ప్రభావం వల్ల పనిచేసి ఉండకపోవచ్చు. కానీ మీరు వచ్చి ఈరోజు గవర్నమెంట్ ఉంది, గవర్నమెంట్లో మీకు ఏం కావాలన్న కాంట్రాక్ట్లు కానీ ఇంకోటి పనులు కానీ ఏమున్నా చేసేదానికి నేను సిద్ధంగా ఉన్నా అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను.